అందరికీ ప్రైజ్ ద లార్డ్. సంసోను గొప్ప శక్తివంతుడైన న్యాయాధిపతి, దేవునిచే ఎంపిక చేయబడిన వ్యక్తి. అతని బలం అతని జుట్టులో ఉంది. ఫిలిస్తీన్లు అనేకసార్లు అతన్ని పట్టుకోవాలనుకున్నారు, కానీ అతని శక్తిని ఎదుర్కోలేకపోయారు. అందువల్ల వారు సంసోను ప్రేమించిన దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళి అతన్ని మాయ చేసి అతని బలానికి కారణం ఏమిటో తెలుసుకో, దానికి ప్రతిజ్ఞగా నీకు వెండి ఇస్తాము అని చెప్పారు. అందుకు ఆమె అంగీకరించింది. ఆమె సంసోనును చాలాసార్లు అడిగింది, చెప్పలేదు. చివరికి ఆమె మాటలకు విసుగు చెంది, నా జుట్టు తీయబడితే నా బలం పోతుంది, నేను సాధారణ మనుషులలా బలహీనుడనవుతాను అని చెప్తాడు. అతను నిద్రిస్తున్నప్పుడు ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించింది. వెంటనే అతని బలం పోయింది. ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కళ్ళు తీసి గాజాకు తీసుకెళ్లి సంకెళ్లతో బంధించి జైలులో ఉంచారు. ఒకరోజు ఫిలిస్తీన్లు తమ దేవత అయిన దాగోనుకు పండగ చేసుకుంటూ సంసోన్ను బలి అర్పించేందుకు తీసుకువచ్చారు. ప్రజలు అతన్ని అవమానించారు. సంసోను యెహోవాకు మొరపెట్టి, ఈ ఒక్కసారి నాకు బలాన్ని దయచేయి, ఫిలిస్తీన్ల మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రార్థించాడు. నా ప్రాణంతో ఫిలిస్తీన్లు కూడా మరణించుదురు అని చెప్పి దేవాలయం మధ్య నిలిపిన 2 ప్రధాన స్తంభాలను 2 చేతులతో పట్టుకొని బలంగా వంగినప్పుడు ఆ గుడి ప్రజలందరి మీద పడి అందరూ చనిపోతారు. అతను మరణించినప్పుడు చంపిన వారి లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. తన తప్పుల వలన బలహీనుడై శత్రువుల చేతిలో అవమానించబడ్డాడు. కానీ చివరికి దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి మరోసారి బలాన్ని ఇచ్చి విజయం సాధించేలా చేశాడు. ఆమేన్.